సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా ఆకాశాన్ని తాకే రాజగోపురాలు, పటిష్టమైన రాతి గోడలు, మూసి ఉంచే గర్భగుడి తలుపులు కనిపిస్తాయి. దేవుడిని చూడాలంటే క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి తీరా గర్భగుడి దగ్గరికి వెళ్ళాక పూజారి గారు ఆరతి ఇస్తుంటే దూరం నుండే దండం పెట్టుకుని వెనక్కి వచ్చేస్తాం. కానీ గర్భగుడి లేని దేవతని ఎప్పుడైనా చూసారా? తలుపులు లేని ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించారా? అసలు పైకప్పు కూడా లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కేవలం భక్తుల కోసం నడి రోడ్డు మీద కొలువై ఉన్న అమ్మవారిని మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు, ఇక్కడ ఇంకో వింత ఏంటంటే ఈ అమ్మవారికి ఒక చెయ్యి ఉండదు. అయినా సరే లక్షలాది మంది భక్తులు ఆ తల్లిని కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా కొలుస్తారు. అసలు ఆ తల్లికి చెయ్యి ఎందుకు లేదు? గర్భగుడి ఎందుకు కట్టలేదు? విశాఖపట్నం ప్రజల్ని ఒకప్పుడు భయపెట్టిన ప్లేగు వ్యాధికి ఈ అమ్మవారికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ రోజు మన వీడియోలో వైజాగ్ సిటీ నడిబొడ్డున కొలువై ఉన్న శక్తి స్వరూపిణి విశాఖపట్నం ఇలవేలుపు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్రని, ఆ తల్లి మహిమల్ని కళ్ళకు కట్టినట్లుగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తల్లి ఆశీస్సులు పొందండి. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు కలిగే ఫీలింగ్ వేరు. ఎందుకంటే ఇక్కడ మనకు దేవతకి మధ్య అడ్డుగా ఎవరూ ఉండరు. సాక్షాత్తు ఆ దేవతకి మన చేతులతో తాకి పూజించే అదృష్టం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అవును, మీరు విన్నది నిజమే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారిని భక్తులే స్వయంగా తాకి తమ చేతులతో పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు సమర్పించి పూజించుకోవచ్చు. ఒక తల్లికి బిడ్డలు ఎలాగైతే ప్రేమగా సేవ చేసుకుంటారో ఇక్కడ భక్తులు కూడా అమ్మవారిని అంత ఆప్యాయంగా చూసుకుంటారు. అందుకేనేమో ఆ తల్లి భక్తులకి అంతే దగ్గరయ్యింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుడి చేతిలో ఒక తామర మొగ్గన పట్టుకుని మనకు దర్శనమిస్తారు. కానీ అమ్మవారి ఎడమ చేయి అనగా వామహస్తం మాత్రం ఉండదు. ఇదే ఈ ఆలయం వెనుక ఉన్న అతి పెద్ద మిస్టరీ. ఒక శక్తి స్వరూపునికి సర్వ అలంకార భూషితురాలికి ఒక చెయ్యి లేకపోవడం ఏమిటి? దీని వెనక రెండు బలమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో తెలిస్తే గూస్బంప్స్ రావడం పక్క. మొదటి కథనం పురాణాలకు సంబంధించింది. పూర్వం ఒక సంపన్నుడైన బ్రాహ్మణుడు కాశీ యాత్రకు వెళ్తూ విశాఖపట్నం చేరుకుంటాడు. అలసిపోయిన అతను ఇక్కడ ఉన్న ఒక బావిలో స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటున్నాగా సాక్షాత్తు ఆ అమ్మవారు ప్రత్యక్షమవుతారు. నేను కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి వచ్చాను, నన్ను ఇక్కడే ప్రతిష్ఠించు అని ఆ బ్రాహ్మణుడిని కోరుతుంది. కానీ కాశీకి వెళ్లాలనే తొందరలో ఉన్న ఆ